హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. మనం ఈరోజు ఒక సింపుల్ దాల్ సింపుల్ అంటే ఎలా దాల్ మన కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది. అయితే మనకి ఈ తెల్ల శనగలని మనకి ఎక్కువగా వాడుతుంటాం కదా, మనం వీటిని కాబూలీ చెనా అంటారు. ఎందుకంటే ఇవి కాబూల్లో అటు సైడ్ నుంచి చాలా ఫేమస్. ఇంకోటి ఏంటంటే దీన్నే గార్బాన్జో బీన్స్ అని ఒట్టి మన దేశంలోనే ఈ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్లోనే కాదండి, మీరు ఎక్కడికి వెళ్ళినా మెక్సికో ఏంటి అమెరికా ఏంటి ఎక్కడైనా కానీ చాలా ఇష్టంగా ఈ శనగలు తింటారు. ఎందుకంటే దీంట్లో ప్రోటీను శాతం అన్నీ ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని. అయితే ఈ శనగల్ని మనం ఉడకబెట్టేటప్పుడు రాత్రి నీళ్ళలో నానబెట్టుకొని పొద్దున ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే ఒక 2-3 గంటల పాటు నానబెట్టేసుకొని చక్కగా ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్ చేసుకోవచ్చు. అయితే నేనేం చేశానంటే ఈ శనగల్ని నీళ్ళలో నానబెట్టేసి తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి చక్కగా ఉడకపెట్టేసాను. అయితే మనం చెనా మసాలా చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఈ శనగల్లో మనం మన టీ ఆకు ఉంటుంది కదా, దాన్ని ప్యాకెట్లో కట్టేసి వేస్తాం. అలాగే కొంచెం సోడా కూడా వేస్తాం, ఎందుకు అంటే కలర్ కోసం. కానీ ఈ డిష్ నేను ఏదైతే చేస్తున్నానో ఇది మొగలాయి స్టైల్ చెనా కర్రీ. చాలా సింపుల్గా మంచి రిచ్గా ఉంటుంది. స్పెషల్గా ఇప్పుడు మన రమదాన్ మాసం నడుస్తుంది కదా, ఈ టైంలో ఎప్పుడు చెప్తున్నాను కదా వాళ్ళకి చక్కగా ఎనర్జీ కావాలి, అందుకని ఇది కొంచెం రిచ్గా చేసుకొని తింటే రాత్రిపూట చాలా హాయిగా ఉంటుంది. సో మరి మనం డిష్ ఎలా చేయాలో చూద్దాం. ఈ డిష్ చేయడం కోసం మనం ఈ డిష్లో మంచిగా బటర్ వేసుకుందాం, క్రీమ్ వేసుకుందాం. అయితే కొంచెం అంటే గరం మసాలా వేసి కొంచెం వేయించుకోవడం కోసం కొంచెం నూనె. ఇందులో మనం గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఏదన్నా పప్పు చేసేటప్పుడు గరం మసాలా కనుక వేయాలి అని రెసిపీలో ఉంటే కొంచెం వేయాలి. మాంసంలో దాంట్లో అయితే ఎక్కువగా వేసుకోవచ్చు, కానీ ఇలాంటి పప్పులో మనకి ఎక్కువగా వేస్తే బాగోదు కాబట్టి కొంచెమే వేశాను. అన్నీ ఒక్కొక్క ముక్క తగిలితే చాలు. ఇందులో మనం షాయి జీరా, మీరు షాయి జీరా ఎప్పుడన్నా తిన్నారా? షాయి జీరా తీసుకొని కొంచెం నోట్లో వేసుకొని తినండి. కొంచెం ఏదో టూత్పేస్ట్ బబుల్ గమ్ ఆ టేస్ట్ మాదిరిగా ఉంటుంది, అంటే కొంచెం సోపు ఆ టేస్ట్ లాగా ఉంటుంది. కానీ ఇది వంటల్లో అయిన తర్వాత మంచి టేస్ట్ ఇస్తుంది. సో మీకు ఒట్టి షాయి జీరాతో కూడా కొన్ని డిష్లు తర్వాత చేసి చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం అంత షాయి జీరా వేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దీన్ని మనం బ్రౌన్గా చేయక్కర్లేదు, కొంచెం అంత ట్రాన్స్పరెంట్ అన్నమాట. అంటే చూడగానే ఇప్పుడు ఇలా ఉంది కదా, కొంచెం అంత వేగిన తర్వాత అది మనకి గాజు మాదిరి అయిపోతుంది. అయితే అలా అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం, అలాగే కొంచెం గార్లిక్ కూడా వేసేసుకుందాం. ఇది కూడా సన్నగా తరిగిన గార్లిక్. అయితే ప్రతి దాంట్లో వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం ఉండదు. చాలా రకాల పప్పులు చేసేటప్పుడు మాత్రం మనం ఒట్టి వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది. అల్లం కూడా కొన్ని పప్పుల్లో వేసుకోవచ్చు, కానీ టమాటా పప్పు ఇలాంటివి చేసేటప్పుడు అల్లం వేయమాకండి, ఒట్టి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ మరింత పెరిగిపోతుంది. అది కూడా కొంచెం నెయ్యిలో కానీ నూనెలో కానీ ఆ వెల్లుల్లి కొంచెం వేయించారనుకోండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనం ఏంటంటే వంటలు చేసేటప్పుడు ఏది ఎందులో వేస్తే మనకి రుచి పెరుగుతుందో అవి కనుక అర్థం చేసుకుంటే ఏ వంట అయినా ఈజీ అయిపోతుంది. ఉల్లిపాయలు వేసేసాం కదా, అదే ముందు బటర్ వేసామనుకోండి బటర్ కాలుతుంది, అంటే బ్రౌన్ కలర్ వస్తుంది. మనం మసాలా కానీ మనం షాయి జీరా కానీ వేగదనమాట, బటర్ కాలే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం అంత ఉల్లిపాయలు వేసిన తర్వాత అప్పుడు వెన్న వేసుకుంటారు. ఇప్పుడు కొద్దిసేపు ఇందులో పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో చిటికెడంత పసుపు, ఆల్రెడీ పసుపు వేసాను, శనగలు ఉడికించేటప్పుడు పసుపు వేసాను, అయినా ఇందులో కొంచెం వేస్తున్నాను. మరి దీంతో పాటు దీంట్లో కారం, కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం అంత ధనియాల పొడి వేసి దీన్ని కూడా ఈ బటరు ఈ ఉల్లిపాయలతో పాటు కొంచెం వేగనిద్దాం. కానీ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మనం ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ నూనెలో ఎక్కువసేపు కొంచెం అంత మాడిందంటే మన కూరంతా చేదైపోతుంది. చాలామందికి తెలియదు, వాళ్ళు వేసేటప్పుడు కొంచెం నూనె ఉన్నా కానీ నూనెలో డైరెక్ట్ వేసేస్తూ ఉంటారు. అలా కొంచెం అంత ఎక్కువగా కాలిందంటే చేదు వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే మేము కొంచెం పెరుగు కానీ కొంచెం నీళ్ళల్లో అన్నీ కలిపేసి వేస్తాం, అలా అయితే మాడే అవకాశం ఉండదు. ఇందులో బటర్ ఉంది కాబట్టి
మాడదు. మరి ఇందులో శనగలు ఉన్నాయి, నీళ్లు. ఈ నీళ్ళల్లో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చాలామంది నీళ్లు తీసేస్తారు. మనం ఎటువంటి పప్పు కానీ ఉడకబెట్టుకుంటే అందులో ఆ ఉడకబెట్టుకున్న నీళ్లు కూడా వాడాలి. కొంచెం ఎక్కువగా నీళ్లు వేశారనుకోండి, ఏం చేస్తాం, దాంతో రసం చేసుకోవచ్చు. ఇలా రకరకాల రసాలు లేకపోతే కూరల్లో వేసుకొని రకరకాలు చేసుకోవచ్చు. సో ఈ శనగపప్పు కూడా వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు మంచిగా బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాం. చనా మసాలా అని తింటూ ఉంటాం. ఆ చనా మసాలాలో ఏంటి, బాగా మసాలాలు ఎక్కువ ఉంటాయి. మరి ఇది మాత్రం మసాలాలు ఎక్కువగా ఘాటు మసాలాలు ఉండవు, కానీ రిచ్గా ఉంటుంది. ఎందుకంటే బటర్ వేసాం, తర్వాత కొంచెం క్రీమ్ కూడా వేస్తాం. కొంచెం దగ్గరికి అయిన తర్వాత, కొంచెం థిక్గా అయిపోయిన తర్వాత దీంట్లో క్రీమ్, ఇదేంటంటే ఈ మొగలాయి డిష్ను కొంచెం అంత రిచ్గా చేసుకోవడం కోసం ఇలా క్రీమ్ కూడా వేసుకుంటారు. మీకు కావాలంటే ఇందులో కొంచెం చిటికెడంత గరం మసాలా కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర వేసి దీన్ని మరో ఒక 2 నిమిషాల పాటు మూత ఓపెన్ చేసేసి కుక్ చేయండి. కొంచెం రిచ్గా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈ మొగలాయి కాబూలీ చనా డిష్ చేసేసుకోవచ్చు. పప్పు రెడీ అయిపోయింది. ఇది ఎంతో చక్కగా, రుచిగా, ఎంతో సింపుల్గా, మనం చాలా మసాలాలు వేసి చేసుకునే బదులు ఇలా సింపుల్గా కూడా చాలా బాగుంటుంది. అయితే చెప్పాను కదా, కొంచెం రిచ్గా ఉంటుంది, కానీ మనం దీన్ని నాను పరాటాలతో తింటే సూపర్గా ఉంటుంది. మరి వేడిగా ఉన్నట్టుంది. వా, మనం చనా మసాలా చేసుకుంటే ఘాటు ఘాటుగా ఉంటుంది, కానీ ఇది కొంచెం మైల్డ్గా ఉండి పిల్లలు ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. అయితే లేదు నాకు కారం తగలాలి కొంచెం అనుకునేవాళ్ళు ఒక మిరపకాయ పక్కన పెట్టుకొని, కొంచెం ఎక్కువగానే ఉంది అయినా ఇలా తినచ్చు. కొంచెం పులుపు కావాలనుకుంటే కొంచెం అంత దీనిపైన నిమ్మరసం పిండుకొని ఇలా ఇంకా మజా వస్తుంది. మనం కూర ఎలా ఉన్నా కానీ దాని పక్కన మనం కొన్ని ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు సింపుల్ పప్పు చేసుకున్నాం అనుకోండి, తాలింపు వేసి పప్పు, దాంతో అలా పెడితే అంత ఇదిగా నచ్చదు. కానీ దాంతోపాటు కొంచెం పిక్కలు, ఒక పాపడు ఇచ్చామనుకోండి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అయితే వంటల్లో గొప్పతనం ఏంటంటే ఏదో వంట చేసి పెట్టడం కాదు, దాంతో ఏదైతే కాంబినేషన్ వెళ్తుందో. రోజు మా ఇంట్లో పరాటాలు తింటూ ఉంటాం, కానీ ఆ పరాటాలకి నాకు పక్కన కొంచెం పెరుగు, కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అంత ఆవకాయ పచ్చడి వేస్తే ఇంకా అసలు ఇంకో లోకంకి వెళ్ళిపోతాను. అక్కడ తినేటప్పుడు ఇంకో లోకానికి వెళ్ళి తింటున్నట్టే ఉంటుంది, ఆహా ఊహా అనుకుంటూ. సో ఇలా ఉల్లిపాయలు చెప్పాను కదా, ఎంత సింపుల్ డిష్ అయినా కానీ రుచి పెంచాలంటే దాని పక్కన మనం ఇచ్చే ఏవైతే ఉంటుందో, అంటే మనం ఫ్రెండ్స్ తోటి, మన ఫ్యామిలీ తోటి నిజంగా ఆహారం బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే డిష్లో కూడా వాటి ఫ్యామిలీ ఉంటుంది. ఈ డిష్కి ఫ్యామిలీ ఏంటంటే కొంచెం ఉల్లిపాయ, నిమ్మకాయ, అలా పచ్చిమిరపకాయ. సో ఆ ఫ్యామిలీ కలిస్తే ఈ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తుంది. చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లో చేయండి. ఆ కూరగాయ దాని ఫ్యామిలీని కూడా అరేంజ్మెంట్ చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఇంట్లో అందరూ వారేవా అనండి. కాబూలీ చనా మొగలాయి దాల్ తయారు చేయు విధానం. ముందుగా శనగలను నానబెట్టి ఉప్పు, పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేడి చేసి హోల్ గరం మసాలా, షాయి జీరా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, బటర్ వేసి వేయించుకోవాలి. ఇందులో పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలిపి ముందుగా ఉడికించుకున్న శనగలు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వేడి వేడిగా అన్నంతో, రొట్టెతో, అలాగే దాంతోపాటు కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ ముక్క పక్కన పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. నోరూరించే అద్భుతంగా ఉండే ఒక డిష్ మా ఆవిడ చూపించబోతుంది. మరి ఏం చేస్తుందో చూద్దామా.
రోజు మీకు బ్రేక్ఫాస్ట్తో బోర్ కొట్టించేస్తున్నాను కదా, మరి ఈరోజు మీకోసం ఒక మంచి స్వీట్ డిష్, అది ఫ్రూట్స్తో ఫిర్నీ, అంటే పళ్ళతో మనం మంచి స్వీట్, అది కూడా అటుకులతో. ఎంతమంది అటుకులని స్వీట్ చేయడానికి వాడరు. సో ఈరోజు ఈ అటుకులతో ఒక మంచి స్వీట్, దీని పేరు ఫిర్నీ. ఫిర్నీ అనేది రైస్తో చేస్తారు, రైస్ని గ్రైండ్ చేసి దాంతో చేస్తారు, అలాగే రవ్వతో కూడా చేస్తారు. కానీ ఈరోజు మాత్రం మనం ఈ అటుకులని మంచిగా పొడి చేసుకుని ఆ పొడితో మనం ఈ ఫిర్నీ చేస్తాము. మరి దాంట్లో కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, అందుకోసం మంచి రకరకాల ఫ్రూట్స్ వేసుకుని చేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మరి చేసేద్దామా ఈ మంచి స్వీట్ డిష్? ఫస్ట్గా ఈ అటుకులని కొంచెం బరకుగా నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో 1/2 లీటర్ పాలు ముందుగా. సో మరి ఈ పాలని ఒక్క పొంగు వచ్చే వరకు కాచుకుందాం. చూడండి, పాలు ఒక పొంగు వచ్చేసింది. మరి పొడి చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని దీంట్లో మొత్తం కాదండోయ్, ఫస్ట్గా కొంచెం మీరు మొత్తం వేసేసారనుకోండి అది ముద్దలాగా అయిపోతుంది. సో అందుకనే కొంచెం వేసుకుంటే ఉడకటానికి కూడా ఈజీగా ఉంటుంది, అలాగే ఇది గట్టిపడదు. సో జస్ట్ మిక్స్ చేసుకోండి ఒకసారి. చూడండి మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు షుగర్, మీకు ఎంత స్వీట్నెస్ కావాలో అంత షుగర్ మీరు వేసుకోవచ్చు. సో 1 కప్పు షుగర్ నేను వేస్తున్నాను. సో ఇది ఒక 10 నిమిషాలు దీన్ని మనం ఉడికించుకోవాలి. సో మరి ఒక 10 నిమిషాల పాటు దీన్ని మంచిగా ఉడికించుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీరు సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కలర్ ఇవ్వాలి, అందుకనే ఈ కుంకుమ పువ్వు వేస్తే కొంచెం మంచి కలర్ వస్తుంది. సో కుంకుమ పువ్వు, ఈ కుంకుమ పువ్వు వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుంటే చూడండి దాని రంగు ఎలా వస్తుందో, లైట్ ఎల్లో కలర్లో. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి, మరి స్వీట్లలో నెయ్యి వేయకపోతే ఎలా? సో మనం 1 చిన్న టీ స్పూను నెయ్యి వేసుకొని మరొక్కసారి మిక్స్ చేసుకుందాం. మరి ఫస్ట్గా మనం ఒక 2-3 స్పూన్లు అటుకుల పొడి వేసుకున్నాం కదా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మరొక్కసారి ఇంకొక స్పూను ఈ పొడి వేసుకొని స్లోగా కలుపుకుంటే అప్పుడు ఇది స్లోగా చిక్కబడుతుంది. మనం ఇలా ఎందుకు చేస్తున్నామో మీకు తెలుసా? ఎప్పుడైతే ఫస్ట్ మిక్స్చర్ వేసామో అది మంచిగా మిక్స్ అయిపోయి పాలల్లో కరిగిపోతుంది. రెండోసారి వేసేది కొంచెం మనకి తింటూ ఉన్నప్పుడు కొంచెం తగులుతూ ఉంటుంది. సో మరి మూడోసారి వేసేది ఇంకొంచెం రఫ్గా ఉండి బరకుగా, అంటే అది మనం తింటూ ఉంటే బియ్యం నములుతూ ఉన్నట్టు లేదా అన్నం నములుతూ ఉన్నట్టు ఉంటుంది. మరి ఇంకొక 2 నిమిషాల తర్వాత చూడండి చిక్కబడలేదు, మరి పల్సగా కూడా లేదు. సో ఇది కరెక్ట్. లాస్ట్లో ఇంకొక స్పూన్ వేసేసుకొని ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇది స్లోగా ఇప్పుడు గట్టిపడిపోతుంది. మరి ఇది పళ్ళతో చేసిన ఫిర్నీ అని చెప్పాను కదా, సో మరి ఇది ఉడుకుతూ ఉంటుంది. స్లో ఫ్లేమ్లో దీన్ని ఉడికిద్దాము. మరి ఈ మంచి మట్టి పాత్రలో ఇది తింటేనే టేస్టీగా ఉంటుంది. సో ఇందులో మనం ఫ్రూట్స్ని పేర్చుకుని దాని తర్వాత ఇది చల్లబడ్డాక ఇందులో పోసుకుందాం. సో చూడండి మంచిగా ఇది థిక్ అయిపోయింది కదా, గట్టి పడిపోయింది. లాస్ట్లో మర్చిపోకండే మన యాలకుల పొడి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చేద్దాం. సో మరి ఇది మంచిగా చల్లారిపోయింది. చూడండి మంచి గట్టిగా లేదు, అలా అని పల్చగా కూడా లేదు, మంచి కన్సిస్టెన్సీలో ఉంది. ఇలాగే ఉండాలి ఈ ఫిర్నీ. సో మరి ఇక్కడ ఈ మట్టి పాత్రలో మనం ఫస్ట్గా చూడండి బనానాని
పిల్లలకి లేదా పెద్దలకి ఏ ఫ్రూట్స్ ఇష్టం ఉంటే ఆ ఫ్రూట్స్ మీరు ఇలా మంచిగా కట్ చేసేసుకొని కొంచెం వెరైటీగా మంచిగా డిజైన్ లాగా చేస్తే ఇష్టపడతారు. అలాగే ఇందులో యాపిల్ సన్నగా చాప్ చేసుకున్నాను చూడండి, ఇలా యాపిల్ సన్నగా తరిగేసుకుని, అలాగే అనార్. ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా రకాల పళ్ళు దొరుకుతున్నాయి. సో అవన్నీ కూడా మీరు మంచిగా వాడేసుకుంటే హెల్త్కి హెల్త్, అలాగే స్వీట్ కూడా తిన్నట్టు ఉంటుంది. మరి మామిడి పండు కూడా చక్కగా వేసేసుకున్నాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీని మీద మనం ఈ ఫిర్నీని వేసుకుందాం. మరి బర్త్డే అనగానే మనం స్వీట్ చేస్తాం, అలాగే పండగలు అనగానే స్వీట్లు చేస్తాం. స్వీట్లు అనగానే ఎప్పుడు మనకి తట్టేది పాయసం, సేమియా పాయసము, లేదంటే రవ్వ కేసరి, లేదంటే పొంగలి, అదే చేసుకుంటాం. ఎవరన్నా ఎప్పుడన్నా ఇలాంటి ఫిర్నీ ట్రై చేశారా? చేయలేకపోతే ఇది చేసి పెట్టండి, ఎంజాయ్ చేయండి. సో మరి మీరు కావాలంటే ఇంకొంచెం పల్సగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇది పర్ఫెక్ట్. సో మరి లాస్ట్లో మంచి కాజు పప్పు కానీ కిస్మిస్ కానీ ఏవన్నా మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మరి ఇక్కడ బాదాంని పొట్టు తీసేసి సన్నగా ఇలా కట్ చేసుకుందాం. అలాగే పిస్తాని కూడా ఇలా మీరు సన్నగా కట్ చేసుకోవాలంటే వీటిని కొంచెం నీళ్ళల్లో ఉడికిచ్చేసి కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. చూడండి, ఒక మంచి టిప్ చెప్పేశాను మీకు. అలాగే ఆప్రికాట్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం. మీకు ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. మీ ఇంట్లో ఏవేవి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్తోని మీరు మంచిగా డెకరేషన్ కానీ, లేదంటే ఇలా చూడటానికి, లేదా పిల్లలు ఇష్టపడతారనుకోండి, వాళ్ళకి నచ్చే విధానంగా మీరు చేసి పెడితే చాలా బాగుంటుంది. సో మరి వెయిట్ ఎందుకు చేయటము, నాకైతే స్వీట్లు అంటే చాలా చాలా ఇష్టం. అలాగే మా వారికి కూడా స్వీట్లు అంటే చాలా ఇష్టం. సో మేము వారానికి ఒక 2 సార్లు అయినా మంచి వెరైటీ అయిన స్వీట్లు చేసుకుని తింటూనే ఉంటాము. సో మరి మంచిగా ఫ్రూట్స్ ఇంకొంచెం ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మంచిగా చల్లచల్లగా ఎంజాయ్ చేస్తాను. మరి మీరు కూడా ఈ మంచి ఫ్రూట్ ఫిర్నీని ట్రై చేసి మీ వాళ్ళందరికీ పెట్టి మీరు కూడా ఎంజాయ్ చేసి వారేవా అని అనిపించుకోండి. పండ్లతో ఫిర్నీ తయారు చేయు విధానం: ముందుగా అటుకులను పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో పాలు పోసి కొంచెం అటుకుల పొడి, పంచదార వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో కుంకుమ పువ్వు, నెయ్యి వేసి కలిపి మరికొంచెం అటుకుల పొడి వేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించి మిగిలిన అటుకుల పొడి కూడా వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఒక మట్టి పాత్రలో అరటి పండ్లు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, మామిడి ముక్కలు పరుచుకొని దానిపైన మనం చేసి పెట్టుకున్న ఫిర్నీని వేసి డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఈరోజు ఇన్స్టెంట్ ఉప్మా మిక్చర్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక బాండీలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి కాసేపు వేయించి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్మా రవ్వ, ఉప్పు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇది 15 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఉప్మా కావాలనుకున్నప్పుడు రవ్వకు 3 నీళ్లు పోసి ఉడికించుకుంటే 2-3 నిమిషాల్లో టేస్టీ ఉప్మా రెడీ అయిపోతుంది. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా,
ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని, మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీలు పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత. మరి రేపు కూడా ఇదే టైంకి సరికొత్త వంటలతో మీ ముందుంటాడు మీ వాషఫ్. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.